గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ ఫర్ 10th. ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి మనం 8 మార్క్స్ అనేవి డిస్కస్ చేసాం. ఈ ముందు వీడియోలో నేను ఇవ్వడం జరిగింది. అవి యూజ్ చేసుకోండి. పక్కాగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 మార్క్స్ మారతానన్నది మొదలవడం జరిగింది. 4 మార్క్స్ ఆల్రెడీ ఒక 4 నుంచి 5 వరకు డిస్కస్ చేసాం. అవి కూడా ఈ ముందు వీడియోలో ఇచ్చాను. అవి యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఏ టాపిక్ నుంచి 4 మార్క్స్ అంటే ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుంచి 4 మార్క్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ట్రిగనోమెట్రీ నుంచి ఒక ముందు వీడియోలో నేను ఒక బేసిక్ క్లాస్ చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనేది ఒక బేసిక్ క్లాస్ అండి. ఆ క్లాస్ చూసిన తర్వాత ఆ ఫార్ములాస్ మీకు ఫింగర్స్పై వచ్చిన తర్వాత మీరు ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అదే ఇంపార్టెంటు, ఇది ఇంపార్టెంట్ కాదు. అది మీకు వస్తే ఈ వీడియోలో చెప్పబోయే ఒక 5 క్వశ్చన్స్ చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. తర్వాత ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. టోటల్లీ ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓన్లీ 4 మార్క్స్. ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే చాలు, పక్కాగా ఈ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ మీ పాకెట్లో ఉంటుంది. ఇప్పుడు కమాన్ టు మై సెషన్. చూడండి, ముందు ఒక సింపుల్గా ఉండే ఒక 4 మార్క్స్ ప్రాబ్లం చేద్దాం. తర్వాత ఏపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చిన ఒక 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి ఇచ్చాడు, వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. నేను ముందు వీడియోలో ట్రిగనోమెట్రీలో వచ్చే ఒక టేబుల్, యాంగిల్స్ టేబుల్ sin 30, sin 60 ఎలా నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని నేను చెప్పాను. ఆ ముందు వీడియోలో చూస్తే ఈ వీడియోలో ఉండే ఈ 4 మార్క్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. ఒకే ఒక సైన్ వాల్యూ ద్వారా మిగతా రేషియో యొక్క యాంగిల్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది సింపుల్గా చెప్పాను. ఆ వీడియో చూడండి. ఇప్పుడు సొల్యూషన్లో మనం వెళ్తే ఫస్ట్ చేస్తున్నామంటే అది ఏమని చెప్పాడు, sin 60 ఇక్కడ ఇంటూ అండి, sin 60 degrees ఇంటూ cos 30 degrees ప్లస్ sin 30 degrees ఇంటూ cos 60 degrees వాల్యూ అడిగాడండి. చూడండి, sin 60 వాల్యూ ఎంత అండి అంటే √3/2 ఇంటూకే ఇంటూ, మీరు బ్రాకెట్ పెట్టుకుంటారన్నా మీ ఇష్టమేనండి, బ్రాకెట్ పెట్టుకోవచ్చు. తర్వాత cos 30 మీకు రాలేదు, ఓన్లీ సైన్ వాల్యూసే మీరు బై హార్ట్ చేశారు. అంటే చూడండి, ఇక్కడ ఈ cos 30 degrees అనేది దేనికి సమానం అంటే sin 60 degreesకి సమానము. ఎందుకంటే ఈ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ కలిపితే 90 degrees రావాలి. మరి కాస్కి ఏది కాంప్లిమెంటరీ అవుతుంది అంటే సైన్ అవుతుంది, టాన్కి కాట్ కాంప్లిమెంటరీ అవుతుంది, కొసికెన్కి సీకెన్ కాంప్లిమెంటరీ అవుతుంది. ఇప్పుడు కొసికెన్ 30 దేనికి సమానం అంటే సీకెన్ 60కి సమానం అవుతుంది. సో ఈ విధంగా ఒకే ఒక వాల్యూని మీరు యూజ్ చేసుకొని అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు cos 30 మీకు రాకపోతే దేనికి సమానం, sin 60కి సమానం. sin 60 ఎంత అండి, √3/2 sin 60 అన్న cos 30 అన్న ఒకటే, ప్లస్కే ప్లస్. తర్వాత ఇక్కడ sin 30 వాల్యూస్, మీరు సైన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. సైన్ వాల్యూస్ బై హార్ట్ చేయాలి, బై హార్ట్ చేయకుండా మిగతా వాల్యూస్ రావు. sin 30 అంటే 1/2 అండి, ఇంటూకే ఇంటూ అండి. cos 60 sin 30కి సమానం, మళ్ళీ sin 30 కాబట్టి 1/2 అండి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేసుకుంటున్నాయండి, ఈ 2 ఫ్రాక్షన్స్ అండి. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేసుకుంటుంది, డినామినేటర్ మల్టిప్లై చేసుకుంటుంది. చాలా జాగ్రత్త. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, √3 హోల్ స్క్వేర్. సో 2 2s are 4 ప్లస్కే ప్లస్. తర్వాత 1 ఇంటూ 1/2 ఇంటూ 2 4 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్కి రూట్కి పోతే 3 మిగిలిందండి. ఇక్కడ
ఇక్కడ డినామినేటర్లో 4 మిగిలింది, ప్లస్కే ప్లస్, ఇక్కడ 1/4. చూడండి, డినామినేటర్లో వాల్యూస్ సమానంగా ఉన్నప్పుడు, డినామినేటర్లో ఉండే వాల్యూస్ సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్లో వాల్యూస్ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. సో డినామినేటర్లో ఉండే వాల్యూ సమానం అయింది కాబట్టి ఆ డినామినేటర్ వాల్యూ నేను వేసాను. పైన 3 + 1 అంటే 4 అండి, 4/4 అంటే = 1 అండి. సో ఈ విధంగా మనం ఏకి వాల్యూ 1 అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు బీకి వాల్యూ చూద్దాం. బీకి వాల్యూ ఇక్కడ 2కే 2 బ్రాకెట్ 2 tan స్క్వేర్ 45 అడిగాడు. సో 2 × tan స్క్వేర్ 45 అని అర్థం. 2 ఇంటూ ఇక్కడ స్క్వేర్ పక్కన పెట్టండి ఫస్ట్. tan 45 వాల్యూ ఎంత? ఇప్పుడు చూడండి ఇక్కడ చేస్తాం. ఇక్కడ మీకు ఏం రాలేదు అంటే ఓన్లీ సైన్ వాల్యూసే వచ్చాయి, tan వాల్యూస్ మీకు తెలీదు. అప్పుడు మీరు ఎలా దీన్ని చెయ్యాలి? ఈ tan 45 వాల్యూని మీరు ఎలా బైహార్ట్ చేయాలి? tan 45 విలువను మీరు ఎలా రాబెట్టుకోవాలి అంటే ఇది tan తీటా. ఏంటిది? ఇది tan తీటా. tan తీటాకి ఫార్ములాస్ ఏంటి ఉంటాయి? tan తీటాకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని మీకు మైండ్లోకి వచ్చేది. సో tan తీటా అంటే sin తీటా బై cos తీటా. తీటా అంటే ఇక్కడ ఎంత ఉంది? 45 డిగ్రీస్. అంటే sin 45 డిగ్రీస్ ఈజ్ డివైడెడ్ బై cos 45 డిగ్రీస్. sin 45 విలువ ఎంత అంటే 1/√1/√2 డివైడెడ్ బై cos 45 విలువ మీకు తెలియదు. cos 45 దేనికి సమానం అవుతుంది? sin 45 సమానం అవుతుంది. సో sin 45 అంటే 1/√2. ఈ విధంగా చాలా సింపుల్గా చెప్పాను. ముందు వీడియోలో మీరు చూస్తే అది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 వచ్చిందా? సో మీరు tan 45 విలువ మీకు గుర్తు రాకపోతే మీరు ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో tan 45 డిగ్రీస్ అంటే 1 అండి. ట్యాన్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు స్క్వేర్ పెట్టాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్ అడిగాడు. ముందు cos 30 ఎంత? cos 30 sin 60కి సమానం. sin 60 √3/2. √3/2. మరి కాస్కి స్క్వేర్ ఉంది కాబట్టి మరి దీనికి స్క్వేర్ పెట్టాలి. మైనస్కే మైనస్. ఇప్పుడు sin 60, sin స్క్వేర్ 60 అక్కడ ఉంది. ముందు sin 60 ముందు రాయండి. sin 60 √3/2 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. = ఇక్కడ చేస్తున్నాను. ఏమని చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, 2 × 1 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 స్క్వేర్ అంటే 1 × 1. 1 1 = 1. సో 2 × 1 అంటే 2. 2 × 1 అంటే 2. ప్లస్కే ప్లస్. తర్వాత చూడండి, ఈ స్క్వేరు √3కి చెందుతుంది, ఈ 2కి కూడా చెందుతుంది అది. సో కాబట్టి రెండింటికి చెందించండి. సో √3 హోల్ స్క్వేరు బై 2 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ మైనస్కి ఈ మైనస్కి మైనస్. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఈ √3 హోల్ స్క్వేరు బై 2 స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఈ వాల్యూని నేను ఇక్కడ చేస్తాను. ఈ 2కే 2 ప్లస్ ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్, ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి పోతే 3 మిగిలిందండి. 3 మిగిలింది బై ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 2 + 2 2 - 2 2 డివైడెడ్ బై 2 అంటే 2 × 2. 2 స్క్వేర్ అంటే 2 × 2. 2 2s are 4. ఈ మైనస్కి మైనస్. సేమ్ ఇక్కడ కూడా అదే వాల్యూ కాబట్టి స్క్వేర్కి రూట్కి పోతే ఇక్కడ 3/4. సో దీన్ని ఇక్కడ చూడండి, +3/4 ఇక్కడ ఉందండి, -3/4 ఇక్కడ ఉందండి. +3/4 -3/4 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసేయండి. సో ఫైనల్లీ ఏం మిగిలిందండి? 2 ఈజ్ ద ఆన్సర్. దేనికి? బీకి అంటే 2 × tan స్క్వేర్ 45 ప్లస్ cos స్క్వేర్ 30 మైనస్ sin స్క్వేర్ 60కి ఆన్సర్ 2 అండి. సో ఈ విధంగా మీరు చేయొచ్చు. చేస్తే చాలా సింపుల్ అండి. మీరు వాల్యూస్ వస్తే చాలండి, మీ పాకెట్లో 4 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లెక్క డిస్కస్ చేద్దాం. ఆ లెక్క తర్వాత ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే రైట్ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ
ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. చూడండి, ఈ క్వశ్చన్ మ్యాక్సిమం ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ క్వశ్చన్ వల్ల మీకు ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుంచి అన్ని ఫార్ములాస్ టచ్ అయిపోతాయి. సో ఎందుకు ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే, లాస్ట్ ఇయర్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ చేస్తే అవి రిపీట్ చేయొచ్చు, మ్యాక్సిమం రిపీట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది మీరు నేర్చుకోకుండా మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలి చూడండి. అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని సీకెంట్ ఏలో చెప్పాడు. ఇంతకీ మనకి ఎన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయండి? మొత్తం 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. వాటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ చెప్పాను అంటే ఈ ముందు వీడియోలో చెప్పాను. సో చూడండి, ఫస్ట్ ఇది సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, తర్వాత కొసికెన్ తీటా, సీకెన్ తీటా, కాట్ తీటా, అవన్నీ కూడా 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేసి చెప్పేసి మనం అనవచ్చు. మరి ఇప్పుడు సైన్ తీటా అంటే ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్ అని చెప్పాం. మరి కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్ అన్నాం. తర్వాత ట్యాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు తీటా అని చెప్పాం. మరి అలాగా వాడు ఏం చెప్పాడు అంటే, మనం సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నామా, అలాగా దాని ప్లేస్లో ఆ సైన్ తీటాని సీకెన్ ఏలో చెప్పమన్నాడు. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ సీకెన్లో చెప్పాలి. మీరు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని చెప్పామా, అలా కాకుండా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ప్లేస్లో సీకెంట్ ఏకి సంబంధించిన వాల్యూ ఉండాలి. అది ఎలా? ఫస్ట్ చాలా సింపుల్గా చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. చూడండి, ఫస్ట్ సీకెన్ ఏ. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో సీకెన్ ఏకి సంబంధించిన రెసిప్రోకల్ ఏంటి? ఫస్ట్ది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ అనేది రేషియో, ఏ అనేది ఒక యాంగిల్. మరి కాస్ ఏ అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఎడ్జసెంట్ సైడ్ టు ఏ ఈజ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పాం. మరి కాస్ ఏ అంటే ఇంకే విధంగా చెప్పొచ్చు అంటే 1/సీకెన్ ఏ అని చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెన్ ఏ అని చెప్పాలి. మరి కాస్ ఏని ఇంకే విధంగా చెప్పొచ్చు అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది, సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే కాస్ ఏని మనం 3 ప్రిన్సిపల్స్లో చెప్పొచ్చు. ఎడ్జసెంట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెన్ ఏ, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అన్ని ఫింగర్స్ పైన రావాలి. ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే మొత్తం ట్రిగనోమెట్రీని మొత్తం నీ మైండ్లోకి తీసుకొని రావాలి ఎగ్జామ్ హాల్లో అనే కాన్సెప్ట్ వాడు ఉంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఒకటిలో మేము చెప్పాం కాస్ ఏ అని అందులో చెప్పామండి 1/సీకెన్ ఏలో చెప్పాం. ఓకే, ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు రెండోది మనం ఇలా ఎందుకు చెప్పాము అంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. అది గుర్తుపెట్టి ఈ టైప్ ఆఫ్ లెక్క ఇస్తే ప్రాబ్లమ్స్ ఇస్తే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ ఏ ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 1/సీకెంట్ ఏలో చెప్పామా కాస్ని. ఇప్పుడు కాసుకు సంబంధించిన ఏవైనా రిలేషన్స్ ఉంటే చెప్పండి. కాసుకు సంబంధించి ఏమని చెప్పొచ్చు అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఉందా, అందులో కాస్ ఉంది కదా, అది ఇప్పుడు చేస్తాం చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఉందండి ఇందులోని? సైన్ వాల్యూ ఉంది మనకి లేదు కదా, సైన్ వాల్యూ ఎక్కడ లేదు కదా. ఏ వాల్యూ ఉంది? కాస్ వాల్యూ ఉంది. కాస్ వాల్యూ ఎంత అండి? 1/సీకెన్ ఏ ఉంది. కాస్ వాల్యూ ఉంది కాబట్టి కాస్ని అటువైపు పట్టుకెళ్ళండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సైన్ వాల్యూ ఉందా కాస్ వాల్యూ ఉందా అంటే కాస్ వాల్యూ ఉంది కాబట్టి ఈ కాస్ని అటువైపు పట్టుకెళ్ళండి. సో నేను సైన్ స్క్వేర్ ఏ అని టచ్ చేయట్లేదు,
ఇక్కడ 1కి 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ నటువైపు పంపిస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఏ అయ్యిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు సైన్ స్క్వేర్ ఏ ఈజ్ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అయ్యింది. మనకి ఏ వాల్యూ కావాలండి? అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కొనుక్కోమని చెప్పాడు. అందులో సీకన్లో కొనుక్కోమని చెప్పాడు. అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియో అంటే సైన్ కాసు టాన్ కొసికెన్ సీకెన్ కాటన్ కొనుక్కోమని చెప్పాడు కదా. మరి మనకు సైన్ స్క్వేర్ ఏ వాల్యూ అవసరం లేదు. సైన్ ఏ వాల్యూ మాత్రమే కావాలి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ స్క్వేర్ వైపు పట్టుకెళ్ళిపోండి. స్క్వేర్ వైపు పట్టుకెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సైన్ని మనం ఎందులో చెప్పాం? కాసుల్లో చెప్పాం. వాడు ఎందులో అడిగాడు? సీకెన్లో అడిగాడు. మరి ఇక్కడ కాస్ అంటే ఏంటి? కాస్ అంటే 1/సీకెన్ ఏ. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1కే 1 మైనస్కే మైనస్. ఈ స్క్వేర్ని పక్కన పెట్టండి. కాస్ ఏ ఎంత? 1/సీకెన్ ఏ. ఇక 1/సీకెన్ ఏ. ఇప్పుడు స్క్వేర్కే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టండి. ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చాలా నెమ్మదిగా చెప్తాను, చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. తర్వాత ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని క్యారీ చేయడానికి తప్పదు. చూడండి ఈ స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది, దీనికి కూడా చెందుతుంది. సో కాబట్టి చెందించేయండి. ఈ 1ని టచ్ చేయలేదు, మైనస్ని టచ్ చేయలేదు. 1 స్క్వేర్ అంటే 1 బై సీకెన్ ఏకి స్క్వేర్ చెందిస్తే సీకెన్ స్క్వేర్ ఏ అయ్యింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి ఈ 1 కింద ఏమీ లేదు, 1 ఉందని లెక్క. అప్పుడు ఏం చేయాలి అంటే వీటికి దీన్ని ఇక్కడ ఏం చేయాలి అంటే చూడండి స్క్వేర్ రూట్కే స్క్వేర్ రూట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎల్సిఎం అనే కాన్సెప్ట్లో మనం తీసుకుంటే ఫస్ట్ ఈ 2 గుణించాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ముందు బై పెట్టి ఫస్ట్ ఈ 2 గుణించాలి. 1 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ అంటే జస్ట్ సీకెన్ స్క్వేర్ ఏ అంతే అండి. తర్వాత ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ సీకెన్ స్క్వేర్ ఇంటూ 1 ఈ 1 ఇంటూ 1 చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీకెన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే సీకెన్ స్క్వేర్ ఏ ఈ మైనస్కి మైనస్ 1 ఇంటూ 1 అంటే 1. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఈ రెండింటికి ఎల్సిఎం ఏమని చెప్పాను అంటే దీన్నే బటర్ఫ్లై మెథడ్ అంటారు. దీన్ని ఏ మెథడ్ అంటారు? బటర్ఫ్లై మెథడ్ అంటారు. బటర్ఫ్లై మెథడ్లో ఫస్ట్ డినోమినేటర్లు మల్టిప్లై చేసి ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ రైట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది బటర్ఫ్లై మెథడ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చూడండి ఒకసారి ఈ స్క్వేర్ రూట్ ఈ న్యూమరేటర్కి చెందుతుంది, డినోమినేటర్ కూడా చెందుతుంది. సో రెండింటికి చెందించేయండి. ఇక్కడ ఏం మిగిలింది? స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై దీనికి కూడా చెందించేయండి స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఏ. చూడండి ఇది సీకెన్ స్క్వేర్ ఏ కాబట్టి ఈ స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్కి పోతుంది. చూడండి ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ ఇది సీకెన్ స్క్వేర్ కదా. సో స్క్వేర్ అనేది యాంగిల్కి ఇవ్వకూడదండి. ఇక్కడ ఏ స్క్వేర్ అని ఇవ్వకూడదు. ఓకేనా? సీకెన్ స్క్వేర్ ఏ అని రాయాలి. స్క్వేర్ అనేది కేవలం రేషియోకి మాత్రమే ఇవ్వాలి, యాంగిల్కి ఇవ్వకూడదు. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్కి పోయిందండి, పోయి క్యాన్సిల్ అయ్యి సో ఫైనల్లీ ఇక్కడ ఏం మిగిలింది? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ ఏ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్ని అనే రేషియోని ఎందులో చెప్పామండి? సీకెన్లో చెప్పామా? సో ఈ విధంగా చెయ్యాలండి. సో మిగిలినవన్నీ చేయాలి. అలాగా ముందే కాస్ చేస్తాం, సైన్ చేస్తాం, సైను కాస్, ఇప్పుడు ట్యాన్ అంటే వరుసగా చేయాల్సిన పని లేదు. మీరు ఇచ్చే ఈ ఆన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి సైన్ ఏ విలువ వచ్చింది. మరి సైన్ ఏకి సంబంధించి ఏవైనా రిలేషన్స్ గుర్తున్నాయా? మైండ్లో చూడండి. ఇప్పుడు సైన్ ఏ అంటే ఏమని రాయొచ్చు? ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్ అని రాయొచ్చు. తర్వాత సైన్ ఏ అంటే ఇంకేం రాయొచ్చు? 1/కొసికెన్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి థర్డ్ది మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి సైన్కి రెసిప్రోకలే కదా కొసికెన్. ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/కొసికెన్ ఏ లేదా కొసికెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/సైన్ ఏ రెండేనే చెప్పొచ్చు. COSEC కొసికెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు
1/sin A చూడండి, ఇది sin A విలువ. కొసికన్ A ఈజ్ ఈక్వల్ టు 1/sin A. అంటే చూడండి, ఈ sin A ఏమైంది, ఇక్కడ sin A ఇలా ఉందండి, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, ఇలాగ రివర్స్ అయిపోయిందా, అర్థమవుతుందా? ఇప్పుడు కొసికన్ A ఈజ్ ఈక్వల్ టు 1/sin A విలువ. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, యాక్చువల్గా sin A విలువ ఎలా ఉంది, sin A విలువ ఇదే కదా, sin A విలువ ఇలా ఉందండి. మీరు ఇక్కడ sin A విలువ ఎక్కడికి వస్తుంది, ఇలాగ అయిపోయింది కదా, అంటే మీరు ఏం చేయాలి, ఈ వాల్యూని మీరు రివర్స్ చేస్తే సరిపోద్ది, కొసికన్ A వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకు, ఈ 1/sin A, సైన్ డినోమినేటర్లో ఉంది కాబట్టి దీన్ని మీరు రివర్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొసికన్ A ఈజ్ ఈక్వల్ టు కొసికన్ A ఈజ్ ఈక్వల్ టు ఎలాగ చెప్పొచ్చు అంటే ఈ sin A వాల్యూని రివర్స్ చేస్తే సరిపోద్ది. అంటే √sec² A మైనస్ 1/secant Aని రివర్స్ చేయాలి. ఇది ఇలా ఉంది కదా, మీరు ఇలా చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు secant A అనేది పైకి వస్తుంది, తర్వాత √sec² A మైనస్ 1 అనేది కిందకు వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారా, కొసికన్ A వాల్యూ కూడా మనం అందరూ చెప్పాం, సీకెన్లో చెప్పాం. నేను ఎలా తీసుకొస్తున్నానంటే నెమ్మదిగా ఫస్ట్ కాస్ నుంచి స్టార్ట్ చేశాను. కాస్ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి కాస్కు సంబంధించిన రిలేషన్ నేను ఇక్కడ రాశాను. కాస్ వాల్యూ వచ్చింది కాబట్టి కాస్ని అటువైపు పంపించాను. దాని ద్వారా sin A విలువ సీకెన్లో చెప్పాను. ఇక్కడ sin A వాల్యూ దొరికింది నాకు. ఇప్పుడు సైన్కి సంబంధించిన ఏదైనా రిలేషన్ ఉందా లేదా నేను మైండ్లోని వెతుక్కుంటే ఇప్పుడు కొసికన్ A ఈజ్ ఈక్వల్ 1/sin A అనే విషయాన్ని అర్థం తెలిసింది. ఇప్పుడు యాక్చువల్గా సైన్ అనేది ఇక్కడ ఇలా ఉంది, సైన్ అనేది ఇక్కడ ఇలా ఉంది, మనకి సైన్ ఇక్కడ ఎలాగ వస్తుంది, ఇది ఇలా వచ్చింది అనమాట. అప్పుడు ఏమైపోయింది, ఈ sin A విలువ ఇలా ఉన్నప్పుడు కొసికన్ A వచ్చరికి ఎలాగ అవ్వాలి అంటే రెసిప్రోకల్ అవ్వాలి. ఇక్కడ రెసిప్రోకల్ అయింది, కొసికన్ A వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని కొనుక్కోను, సైన్ కొనుక్కోను, కాస్ కొనుక్కోను, తర్వాత ఇంకేం కొనుక్కోను, సైన్ కొనుక్కోను, కాస్ కొనుక్కోను, తర్వాత కొసికన్ కూడా కొనుక్కోను. ఈ కొసికన్కి సంబంధించిన రిలేషన్ ఏమైనా ఉందా ఫైండ్ అవుట్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. కొసికన్ A అంటే ఏమని చెప్పచ్చు, కొసికన్ A ఈజ్ ఈక్వల్ టు 1/sin A ఇదే వస్తుంది. తర్వాత ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఒకటి ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇది ఫోర్త్, ఇది కొసికన్ స్క్వేర్ A మైనస్ cot² A. కొసికన్² A మైనస్ cot² A వాల్యూ ఎంతండి, ఒకటే. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కొసికన్ A వాల్యూ ఉంది, కొసికన్ A వాల్యూ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొసికన్ A వాల్యూ అనేది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి, cot² A వాల్యూ వస్తుంది. చాలా చాలా ఈ కొసికన్ A వాల్యూని ఇక్కడ నేను తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి, ఏమొస్తుంది, cot² A వాల్యూ మనకి రావడం జరుగుతుంది. మన దగ్గర కొసికన్² A వాల్యూ ఉంది, కాట్ వాల్యూ కావాలి కాబట్టి కాట్ని అటువైపు పంపించేస్తున్నాను. కాట్నే ఎందుకు అటువైపు పంపిస్తున్నానంటే కాట్కి మైనస్ ఉంది, కాట్కి ఒకవేళ మైనస్ లేదనుకోండి కాట్ని ఇటువైపు ఉంచేసి ఆ కొసికన్ A వాల్యూ అటువైపు పట్టుకెళ్ళిపోతాను. ఇక్కడ మైండ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొసికన్² A నేను ఇటువైపు ఉంచాను, ఈ +1 ఇటువైపు తీసుకొస్తాను, -1, తర్వాత ఈ cot² A అని పట్టుకెళ్ళిపోయాను, అప్పుడు cot² A అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను రివర్స్లో రాస్తాను, ఏమేమి రాస్తాను, నాకు cot A వాల్యూ కావాలి కాబట్టి cot² A వాల్యూ నాకు అవసరం లేదు, cot A వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ ఇటువైపు పంపించేయండి. పంపించి నేను రివర్స్లో రాస్తాను, చూడండి. cot A ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ వచ్చింది కదా, అప్పుడు √cosec² A -1కి -1. ఇక్కడ ఈ కాట్ని నేను రివర్స్లో రాశానండి, ఈ కాట్ని ఇక్కడ రాశాను, ఇది RHS ఉంది కదా, నేను LHSలో రాశాను, ఇది LHSలో ఉంది కదా, ఇది RHSలో రాశాను. తర్వాత ఏం చేశాను, ఈ స్క్వేర్ని ఇటువైపు పంపించాను, ఇటు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ అయింది, నేను ఎటువైపు రాశాను, RHS వైపు రాశాను కదా, రైట్ సైడ్ రాశాను కదా. సో ఇప్పుడు cot A ఈజ్ ఈక్వల్ √cosec² A -1 వచ్చిందా, ఇప్పుడు కొసికన్ A వాల్యూ ఉంది చూడండి, ఇక్కడ కొసికన్ A వాల్యూ ఉంది కాబట్టి ఫైనల్లీ ఇక్కడ cot A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్
కొసికన్ ఏ వాల్యూ ఎంత అండి? సీకన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకన్ స్క్వేర్ ఏ మైనస్ 1 కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాస్తుంది చూడండి. సీకన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓపికగా చెయ్యాలండి. ఈ కొసికన్ ఏ ప్లేస్లో ఏం వేసానో ఈ కొసికన్ ఏ వాల్యూ వేసాను. సీకన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకన్ స్క్వేర్ ఏ మైనస్ 1. మరి స్క్వేర్ మిగిలిపోయింది, స్క్వేర్ వేయాలి కదా, మరి హోల్ స్క్వేర్ వేయాలండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, హోల్ స్క్వేర్. మరి ఇక్కడ -1 ఉండిపోయింది కదా పక్కనే, ఇక్కడ కొద్దిగా స్క్వేర్ రూట్ని ఎక్స్టెండ్ చేసి -1 వేయచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఓపికగా చేయాలి. ఇటువంటి ప్రాబ్లం ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వడానికి ఉన్నాయంటే మిమ్మల్ని ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చే 4 మార్కుల లెక్క చేయనియకూడదు అని ఎగ్జామ్ అని డిసైడ్ అయితే ఈ లెక్క ఇచ్చేస్తాడు. సో ఇటువైపు కాట్ ఏ నేను అటువైపు ఉంచేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి చెందింది, డినామినేటర్కి చెందుతుంది. సో కాబట్టి చెందించండి అమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్కి స్క్వేర్ పెడితే సీకెన్ స్క్వేర్ ఏ అవుతుంది బై, చూడండి ఈ స్క్వేర్ అనేది దీని మొత్తానికి చెందుతుంది కాబట్టి అప్పుడు ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మిగిలిపోయిన సీకెన్ స్క్వేర్ ఏ -1 నేను రాయడం జరిగింది. చూడండి ఈ స్క్వేర్ అనేది సీకెన్ ఈ కూడా చెందుతుంది కాబట్టి సీకెన్ స్క్వేర్ ఏ అండి. ఈ స్క్వేర్ అనేది చూడండి దీని మొత్తానికి చెందుతుందండి, దీని మొత్తానికి చెందుతుంది. అప్పుడు ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే సీకెన్ స్క్వేర్ ఏ -1 మిగిలిపోతుంది. అటువైపు -1 మిగిలిపోయింది. ఇప్పుడు చూడండి బటర్ఫ్లై మెథడ్ చేద్దాం. ఇప్పుడు బటర్ఫ్లై మెథడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి డినామినేటర్లో ఏమీ లేదంటే 1కి 1 ఉన్నట్లు లెక్క. అప్పుడు బటర్ఫ్లై మెథడ్ ఏం చేయాలి, ఈ 2 మందు మల్టిప్లై చేయాలి. ముందు ఏం చేద్దాం, స్క్వేర్ రూట్ పెడదాం. సో ఈ 2 మల్టిప్లై చేసి డినామినేటర్లో వేద్దాం. సీకెన్ స్క్వేర్ ఏ -1 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ -1 ఇంటూ 1 అంటే సీకెన్ స్క్వేర్ ఏ -1. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. ఇదిగోండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అది ఇంపార్టెంట్. 1 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ అంటే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెన్ స్క్వేర్ ఏ -1 ఇంటూ మైనస్ ఉందండి. ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ ఏమవుతుంది, ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏ -1 అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టాలండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి ఈ మైనస్ అనేది సీకెన్ స్క్వేర్ ఏకి చెందుతుంది, ఈ -1 కూడా చెందుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక స్టెప్ వేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఇంకొక స్టెప్ మీకోసమే వేస్తున్నానండి. బాగా సీకెన్ స్క్వేర్ ఏ ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏకి సీకెన్ స్క్వేర్ ఏ రాయడం జరిగింది. ఇక్కడ మైనస్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ అంటే మైనస్ సీకెన్ స్క్వేర్ ఏ, ఈ మైనస్ ఇంటూ మైనస్ +1కి +1 బై ఇక్కడ డినామినేటర్లో సీకెన్ స్క్వేర్ ఏ -1 రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ ఈ మైనస్ సీకెన్ స్క్వేర్ ఏ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలిపోయింది 1 బై ఇక్కడ ఫైనల్ ఇక్కడ ఏంటి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మిగిలిపోయిన 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఏ -1 అనేది మిగలడం జరిగింది. చూసారా ఎంత క్యాలిక్యులేషను. సో మనం ఇదంత పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్ ప్రాబ్లం. ఎందుకు సింపుల్ అని చెప్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓన్లీ బటర్ఫ్లై మెథడ్ చేశాను, స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తున్నాను, స్క్వేర్ అనేది దేనికి చెందుతుందో చెప్తున్నాను. తర్వాత మనం ఎల్సిఎం మెథడ్ యూస్ చేసుకొని మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమేం చేసాము లేదా ఏమేం కొనుక్కున్నాము అంటే సైన్ అనేది కొనుక్కున్నాం, ఓకే. తర్వాత కాస్ అనేది సైన్ ఏని ఫైండ్ అవుట్ చేసాం, కాస్ ఏని ఫైండ్ అవుట్ చేసాం. సైను కాసు, ట్యాన్ లేదు, తర్వాత కాట్ ఉంది. ముందు సైన్ కాసు ట్యాన్ లేదు, కొసికన్ ఉందా COSEC కొసికన్ ఉంది. కొసికన్ తర్వాత సీకెన్ అవసరం లేదు, ఎందుకంటే సీకెన్లోనే చెప్తాం కాబట్టి ఇది అవసరం లేదు. తర్వాత కాట్ ఉంది, కాట్ ఏ ఉంది. ఇప్పుడు కాట్ ఇది ఉంది మొత్తం 4 ఉన్నాయి. సీకెన్ ఏ అవసరం లేదు. ఇప్పుడు మనకి ట్యాన్ ఏ కావాలి. ట్యాన్ ఏ అనేది ఏ విధంగా వస్తుంది, మనం ఎన్ని అయినాయి 1 2 3 4 అయినా. ఇప్పుడు ఫిఫ్త్ది ఏమీ లేదండి, మనకి ట్యాన్ కావాలంటే ఏంటి, ట్యాన్ అనేది కాట్కి రెసిప్రోకల్ అండి. ట్యాన్ అనేది కాట్కి
ట్యాన్ ఈ విధంగా ఉందనుకోండి, కాట్ ఈ విధంగా ఉంటుందండి. కాట్ అనేది ఈ విధంగా ఉందనుకోండి, ట్యాన్ ఈ విధంగా ఉంది. కాట్ అనేది ఎలా ఉందండి, ఈ విధంగా ఉందండి. ఇక్కడ చూడండి, కాట్ అనేది సీక్వెన్స్‌లో చెప్పామా, కాట్ అనేది ఈ విధంగా ఉందండి. మరి ట్యాన్ ఎలాగ వస్తది, ఇలాగ వస్తది. సో టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని దీన్ని రివర్స్ చేసేయడమే. 1/√ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ని రివర్స్ చేస్తే స్క్వేర్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/1 అని చెప్పొచ్చు. సింపుల్. ఇప్పుడు ట్యాన్ ఒకటే మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు కాట్ మన దగ్గర ఉందండి. కాట్ ఉంది మన దగ్గర. కాట్ ఉంది కాబట్టి ట్యాన్‌కి సంబంధించిన రిలేషన్ ఏమైనా ఉందో చూడండి. ఇప్పుడు టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, ఫిఫ్త్‌ది కదా, ఫిఫ్త్‌ది అండి. ఇక్కడ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cot ఏ అని చెప్పొచ్చు. అంటే టాన్ ఏ రావాలంటే కాట్‌ని రివర్స్ చేస్తే సరిపోతుంది. టాన్ ఏ రావాలంటే కాట్‌ని రివర్స్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్‌ని రివర్స్ చేస్తే సరిపోతుంది. కాట్ ట్రాన్స్లేట్ అండి 1/√ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 కదా, దాన్ని రివర్స్ చేసేయండి. అప్పుడు స్క్వేర్ అనేది పైకి వస్తుందండి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/1 అంతేనండి. సో ఫైనల్లీ బై 1 అంటే ఇంకేం లేదండి, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ. చూసారా ఎంత సింపుల్గా మనం చేసాం. కొంచెం క్యాలిక్యులేషన్తో కూడుకున్నది ఇది. మీరు ఒక 4-5 సార్లు మీరు దీన్ని చూసి ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. మీకు సింపుల్గా మీ పాకెట్లో 4 మార్క్స్ అనేది రాబోతుంది. ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం, ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన ఒక 4 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇగోండి, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఈ ఇయర్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకునే మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళండి. ఇది 2025 మార్చిలో ఇవ్వడం జరిగిందండి. 2025 మార్చిలో ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నేను వాడు ఏమని చెప్పాడంటే ప్రూవ్ చేయమండు, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని సమానం చేయమండు. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, √1 - sin a / 1 + sin a ఈజ్ ఈక్వల్ టు సీకెన్ ఏ మైనస్ ట్యాన్ ఏ అని చూపించాడండి. ఇచ్చిందేమో సైన్లోని, అడిగిందేమో సీకెండ్ ట్యాన్లో అడిగాడు. చూడండి చూడండి, మ్యాథ్స్లో మనకి ఒక బెనిఫిట్ ఉందండి. అంటే ఇచ్చిన సమ్ యొక్క వాల్యూ మారకుండా మనం ఆ సమ్ని మనం ఏ విధంగానే చేయొచ్చు. ఇచ్చిన సమ్ యొక్క వాల్యూ మారకూడదు, మళ్ళీ మారకుండా మనం నచ్చిన పని చేసుకోవచ్చు. ఈ నచ్చిన పని చేసేద్దామంటే ఏ పని చేద్దామంటే ఆ వాల్యూ మారకుండా నువ్వు ఏ పని అని చేసుకో. అలాంటిదే ఒకటి ఇక్కడ నేను చేస్తున్నాను. గివెన్ ఏమి ఇచ్చాడని రాస్తాను. ఏమి ఇచ్చాడు, √1 - sin a / 1 + sin a అనేది ఇచ్చాడు. ఇప్పుడు దీని వాల్యూ మారకుండా నేను ఏం చేస్తున్నానంటే చూడండి, న్యూమరేటర్ని డినోమినేటర్ని 1 - sin a చేత మల్టిప్లై చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఈ స్క్వేర్ రూట్కే స్క్వేర్ రూట్ అండి. 1 - sin a బ్రాకెట్ పెట్టాను, /1 + sin aకి కూడా బ్రాకెట్ పెట్టాను. నేనేం చేశాను, ఈ వాల్యూ మారకుండా న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంది కాబట్టి పైన కిందన మైనస్ చేత మల్టిప్లై చేయాలి. అంటే ఈ 1 - sin a చేత న్యూమరేటర్ని మల్టిప్లై చేశాను. అదే 1 - sin a చేత డినోమినేటర్ని కూడా మల్టిప్లై చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్. డినోమినేటర్లో ప్లస్ ఉంది కాబట్టి నేను పైన కిందన మైనస్ చేత మల్టిప్లై చేశాను. ఫర్ సపోజ్ వాడు మెయిన్ ఎగ్జామ్లో ఇక్కడ ప్లస్ ఇచ్చి ఇక్కడ మైనస్ ఇచ్చాడు అనుకోండి, కిందన మైనస్ ఉంటే మీరు ఇక్కడ ప్లస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బోత్ సైడ్ మైనస్ చేత మల్టిప్లై చేశాను. ఇక్కడ మైనస్ ఉంటే బోత్ సైడ్ ప్లస్ చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది ఉండదండి, సీకెంట్ ఏ మైనస్ ట్యాన్ ఏ అనేది ఉండదు. సో ఒకవేళ ఏమో సింబల్స్ మార్చిస్తే మీరు చెయ్యాలండి. డినోమినేటర్లోనే ప్లస్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, 1 - sin a ఇంటూ 1 - sin a. చూడండి, ఈ విలువ ఒకటే కదా. సో మీరు దీన్ని ఏ అనుకోండి, దీన్ని కూడా ఏ, మొత్తాన్ని 1 - sin aని 1 - sin a ఏ అనుకోండి. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ కదా అవుతుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే
స్క్వేర్ రూట్కే స్క్వేర్ రూట్ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అయింది. 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2 2 స్క్వేర్ 5 ఇంటూ 5 5 స్క్వేర్ ఆ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ, 1ని ఇక్కడ ఏ అనుకోండి ప్లస్ సైన్ని బి అనుకోండి, ఏ ప్లస్ బి, తర్వాత ఇక్కడ 1ని ఏ అనుకున్నాం కదా, ఇక్కడ ఏ మైనస్ బి. చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు రావాలండి. సో ఇప్పుడు ఏమని చేస్తున్నామంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, డినోమినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, మైనస్కి మైనస్, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ, బి స్క్వేర్ అంటే బి అంటే సైన్ ఏ కదా, దాని స్క్వేర్ పెడితే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి చెందుతుంది, డినోమినేటర్ కూడా చెందుతుంది కాబట్టి రెండింటికి ఇవ్వండి. 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ దీనికి కూడా 1 స్క్వేర్ అంటే 1 అండి, సైన్ స్క్వేర్ ఏకి సైన్ స్క్వేర్ ఏ. ఈ స్టెప్ రాగలగాలి. ఇప్పుడు చూడండి, ఇది 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది. ఇక్కడ అలాంటి హోల్ స్క్వేర్ లేవు కాబట్టి అవి అలా మిగిలిపోతే ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? ఇక్కడ మీకు రావాలండి. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే ఫార్ములాస్ మీకు ఫింగర్స్ పైన రావాలని చెప్పాను. ఇక్కడ ఏం మిగిలింది? 1 మైనస్ సైన్ ఏ అనేది మిగిలింది. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దీని నుంచి కాస్ ఏ అని మనం ఏం రాసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాసామండి. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పానండి, మనకి ఇవి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా చెప్పాను. 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పాను. ఒక్కొక్క ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి 3 ప్రిన్సిపల్స్ వచ్చాయి, అవి కూడా చెప్పాను. ముందు వీడియోలో నేను పొందుపరిచి చూపించాను, చూసి యూజ్ చేసుకోండి. అది వస్తేనే మీకు ఈ టాపిక్ నుంచి రాబోయే 4 మార్క్స్ వస్తుందని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాయొచ్చా? ఇదిగోండి, దీని ప్లేస్లో కాస్ ఏ అని నేను రాస్తున్నాను. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమని రాయొచ్చు? కాస్ ఏ అని రాయొచ్చు. అదండి. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ కాస్త ఎలా తీసుకొచ్చానో కింద కాస్ట్ తీసుకొచ్చానా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాస్ ఏ అనేది 1కి చెందుతుంది, సైన్ ఏకి కూడా చెందుతుంది. ఇప్పుడు అదే చేయండి. 1 బై కాస్ ఏ 1కి చెందించాను, మైనస్కి మైనస్, సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ. ఇక్కడ సిన్స్ అని పెట్టి ఇప్పుడు 1 బై కాస్ ఏ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ సిన్స్ అని పెట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఇక్కడ 1 బై కాస్ ఏ అంటే సీకన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ అని రాయొచ్చు. తర్వాత సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. చూసారా, ఎన్ని ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుంచి ఎన్ని ప్రిన్సిపల్స్ వచ్చాయి, ఎన్ని రిలేషన్స్ రావడం జరిగింది. సో కాబట్టి అవి మీకు రావాలండి, ఫింగర్స్ పైన మీకు రావాలి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 1 బై కాస్ ఏ అంటే ఏమని చేయొచ్చు? సీకెంట్ ఏ అని రాయొచ్చు, మైనస్కే మైనస్, సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ అని రాయొచ్చు. చూడండి వచ్చిందా? మనం ఇక్కడ ఇది ఎల్హెచ్ఎస్ కదా, ఇది ఎల్హెచ్ఎస్ అనుకుంటే మనకు వచ్చింది ఏంటండి? ఇది ఆర్హెచ్ఎస్ ఏనా? మనం ప్రూవ్ చేసామా? సో ఫైనల్లీ దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం కదా, అదండి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లాన్ని 4 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇవ్వడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు నేర్చుకుని మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ ప్రాబ్లాన్ని కూడా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేసి
దాని తర్వాత లాస్ట్ ఇయర్ మీ సప్లిమెంటరీస్ జరుగుతాయి కదా, సప్లిమెంటరీలో ఇచ్చే ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఒకటి డిస్కస్ చేద్దాం. 100 days ప్లాన్ ఆఫ్ యాక్షన్లోని ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటేనండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రాక్టీస్ చేసి మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళండి. ఏమని అడిగాడు అంటే రీప్రొడ్యూస్ సైన్ ఏ ప్లస్ కొసికెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్, కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ అని చదువుతామండి. యాజ్ 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని మనం రీప్రొడ్యూస్ చేయమంటున్నాడు. అంటే రీప్రొడ్యూస్ అంటే సింప్లిఫై చేయమని చెప్తున్నాడు. లేదు దీన్ని ఈ విధంగా కూడా అడగచ్చు, ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసికెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయమని కూడా అడగ. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసి ఈ ఆన్సర్ని రాబట్టగలగాలి. ఇక్కడ చూడండి ఇచ్చింది సైను కొసికెను కాసు సీకెను. మరి ఇక్కడ 7 అనేది ఇందులో 7 అనేది ఏదైనా నెంబర్ ఉంది, ఇందులో ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? నెంబర్స్ లేవు కదా. ఇక్కడ 7 అనే నెంబర్ అడిగాడు. దీన్ని సింప్లిఫై చేసి లాస్ట్కి దేమని తీసుకొని రావాలి, ఇక్కడ 7 రావాలట, ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రావాలట, ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రావాలంట. ముందు ఇక్కడ 7 రావాలంట. 7 ముందు నెంబర్స్, ఇప్పుడు ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే టాపిక్లో నెంబర్స్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 అనేది వచ్చింది. తర్వాత కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అక్కడ వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 అనే నెంబర్స్ ఉన్నాయి. సో అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అనే వాల్యూని దీన్ని సింప్లిఫై చేసి తెప్పించుకుంటే దాని ప్లేస్లో 1 అనే నెంబర్ వేస్తే మనకి 7లో 1 వస్తుంది. తర్వాత అలాగే 7 వరకు తీసుకొని రావాలి. తర్వాత ట్యాన్ తీసుకొని రావాలి, కాట్ని తీసుకొని రావాలి. ఏ విధంగా చేయొచ్చు చూడండి. అంటే సొల్యూషన్లోకి మనం వెళ్తే చూడండి, గివెన్ ఏమిచ్చాడు, సైన్ ఏ ప్లస్ కొసికెన్ ఏ హోల్ స్క్వేరు ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది, ఏ ఫామ్లో ఉంది అంటే ఇక్కడ చూడండి, సిన్స్ అని పెట్టి ఇదిగోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది ఏ, ఇది బి, ఇక్కడ ప్లస్. ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈ ఫామ్లో ఉందండి. మనం ఈ ఫామ్లో ఈ రెండింటిని మనం డివైడ్ చేయగలిగితే అక్కడ ఆ ఆర్హెచ్ఎస్ రావడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ ఏ అంటే సైన్, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ చేస్తాం చూడండి, ఇదిగోండి సైన్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కే ప్లస్. మనం ఈ విధంగా రాసుకుంటున్నాం దీన్ని, కాబట్టి ఈ ఫామ్లో తీసుకొని రావాలి. ఈ ప్లస్ కే ప్లస్. బి స్క్వేర్ అంటే కొసికెన్ స్క్వేర్ ఏ ప్లస్ కే ప్లస్. 2ab అంటే 2 సైన్ ఏ, 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసికెన్ ఏ. అదండి, దీన్ని మనం ఈ విధంగా రాయడం జరిగింది. సో ప్లస్ కే ప్లస్. సేమ్ ఇక్కడ కూడా ఉండే కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ ఏ, బి స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెన్ ఏ, కాస్ ఏ ఇంటూ సీకెన్ ఏ. చూసారా, ఇక్కడ 7 రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ విధంగా మనకి 7 రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి దీని నుంచి సింప్లిఫై చేస్తే నెంబర్స్ రావాలంటే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తేనే అవుతుందండి. ఇప్పుడు అన్ని స్క్వేర్లోనే ఉన్నాయి, కొన్ని స్క్వేర్లో ఉన్నాయి, కొన్ని ఇంటూల్లో ఉన్నాయి. ఏం చెయ్యాలి అంటే ముందు మైండ్లోకి ట్రిగనోమెట్రిక్ రేషియో టాపిక్ నుంచి మీకు కొన్ని రిలేషన్స్ ప్రిన్సిపల్స్ గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి మనకి ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ సిన్స్ అని పెట్టి చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, 1 అని చెప్పొచ్చా. సో ఆ విధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఇంకేం వెతకాలి,
ప్లస్ వెతకాలి, కాస్ స్క్వేర్ ఏ వెతకాలి. ఇంకేమన్నా చూడండి, ఇవ్వండి ప్లస్ ఉంది, కాస్ స్క్వేర్ ఏ ఉంది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని నేను ఒక దగ్గర రాస్తున్నాను చూడండి. సైన్ స్క్వేర్ ఏ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని ఒక దగ్గర రాశాను. ఓకే, బాగుంది. తర్వాత ఇంకా ఏం రాయొచ్చు, ఇంకేం రాయొచ్చు అంటే చూడండి, ఇక్కడ సిన్స్ ఇక్కడ కొసికెన్ స్క్వేర్ ఏ ఉంది, దానికి రిలేషన్ ఏముంది, కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బాగుంది, 1. ఇక్కడ మనకు కొసికెన్ స్క్వేర్ ఏ అని ఇక్కడ ఉందండి. తర్వాత మైనస్ ఉండాలి, కాట్ స్క్వేర్ ఏ ఉంది, ఉంది మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఉండాలి. చూడండి ఇక్కడ ఏముందా, కాట్ స్క్వేర్ ఏ లేదు. అంటే మనం ఈ కొసికెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే దీని నుంచి కొసికెన్ స్క్వేర్ ఏ నుంచి మనం ఏం రాయొచ్చు, ఈ మైనస్ కాట్ స్క్వేర్ పట్టుకెళ్ళిపోతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనేది రాయొచ్చు. చూసారా, ఇప్పుడు చూడండి ఈ కొసికెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏమని రాయొచ్చు, ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అన్ని ప్రిన్సిపల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. అన్ని ప్రిన్సిపల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ +2k2 ఇంటూ సైన్ ఏ అంటే ఏం విధంగా చెప్పచ్చు, ఇక్కడ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిన్స్ అని పెట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కొసికెన్ ఏ అని రాయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సైన్ ఏ ప్లేస్లో ఏమని రాయొచ్చు, 1 కొసికెన్ ఏ అని రాయొచ్చు, కొసికెన్ ఏ రాయొచ్చు. ఇంటూ పక్కన కొసికెన్ ఏ ఉంది, కొసికెన్ ఏ అని రాశాను. ప్లస్ ఈ కాస్ స్క్వేర్ ఇక్కడ రాసుకోను కాబట్టి దాన్ని టచ్ చేయవలసిన పని లేదు. ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏ ఉందండి, ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏ. మళ్ళీ ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, సిన్స్ అని పెట్టి సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు, దాన్ని పట్టుకెళ్ళిపోండి. ఏం రాయొచ్చు, సీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. చూసారా, అలా విడదీస్తున్న కొలది వస్తున్నాయండి. ఈ సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాశాను. తర్వాత ఇక్కడ ప్లస్ పెడితే రాస్తాను చూడండి, ఇక్కడ 2k2 ఇంటూ కాస్ ఏని ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఈజ్ 1 సీకెండ్ ఏ అని రాయొచ్చు. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సీకెండ్ ఏ అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సీకెండ్ ఏ అని రాస్తే ఇంటూకి ఇంటూ పక్కన సీకెండ్ ఏకి సీకెండ్ ఏ, ఈ విధంగా మనం విడగొట్టడం రీప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే సూక్ష్మీకరించాం తెలుగులోని. ఇక్కడ చూడండి సైన్స్, సో దట్ ఎంప్లాయిస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ విలువ 1 అని చెప్పొచ్చు, 1. ఈ విలువ 1 అండి. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏకి కాట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి 2k2 2 ఇంటూ కొసికెన్ ఏకి కొసికెన్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 మిగిలిందండి. ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏకి టాన్ స్క్వేర్ ఏ మళ్ళీ ప్లస్ 2k2 అండి. ఇక్కడ సీకెండ్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 మిగిలిందండి. చూడండి ఇక్కడ మనం అన్ని ఒక దగ్గర రాసుకుంటే ఇక్కడ 1 ప్లస్ 1 2 ఇంటూ 1 2 కాబట్టి 2 ప్లస్ 2 4, ఇది ఒకటి 5కి 2 కలిపి 7 ప్లస్ ఇంకేం మిగిలింది ఇక్కడ మనం ఏమో టాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ మిగిలిపోయింది కదా, కాట్ స్క్వేర్ ఏ. ఈ టాన్ స్క్వేర్ ఏకి టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఫైనల్లీ దేర్ఫోర్ ఆన్సర్ వచ్చింది కదండి, 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. చూసారా, ఇంతకీ మనం ఏం చేస్తామండి అంటే ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుంచి వచ్చిన రిలేషన్స్ని ప్రిన్సిపల్స్ని తీసుకొని మనం ఈ ప్రాబ్లాన్ని చేయడం జరిగింది. సో మీకు మైండ్లో వాడు మైండ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడండి. ఈ ముందు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ అయినా ఈ క్వశ్చన్ అయినా ఏముంది, మీకు మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్స్ వస్తేనే ఈ ప్రాబ్లం చేయగలిగాము అనే విషయాన్ని మీకు అర్థమైంది. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీకు రావాలంటే ఈ ముందు వీడియోలో నేను పొందుపరిచిన ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుంచి బేసిక్ క్లాసెస్ కన్ఫర్మ్గా చూసి ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు
ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన సప్లిమెంటరీలో ఒక ఒక లెక్క ఉన్నాయి. ఆ ప్రాబ్లం డిస్కస్ చేసి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అదేంటంటే లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీకి ఇచ్చిన ప్రాబ్లం అండి ఇది. సో లాస్ట్ ఇయర్ పబ్లిక్కి అండ్ లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అందులో ముందు వీడియోలో ముందు లెక్క నేనేం చెప్పానంటే అది పబ్లిక్లో ఇచ్చింది, ఇది కూడా పబ్లిక్లో ఇచ్చిందే, బట్ అది మార్చ్లో ఇచ్చింది, ఇది మేలో ఇచ్చిన ప్రాబ్లం. అది ఏంటంట అంటే ఇఫ్ tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √3 అంట, tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/√3 అట. ఇక్కడ ఏ అనే యాంగిల్ని బి అనే యాంగిల్ని కలిపితే ఈ a ప్లస్ బి వాల్యూ ఎంత రావాలంటే 0 కంట పెద్దది అవ్వాలి. అంటే 0 అవ్వకూడదు. ఏని బిని కలిపితే 0 యాంగిల్ అవ్వకూడదు, కానీ 0 కన్నా పెద్ద అవ్వాలి. తర్వాత 90 అవ్వచ్చు. ఇగో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, చూడండి ఇక్కడ a ప్లస్ బి అనేది వాల్యూ అనేది 0 కంట పెద్దది అవ్వాలి. 90 అవ్వచ్చు, 90 కన్నా చిన్నది అవ్వచ్చు. ఏది a ప్లస్ బి వాల్యూ, ఏని బిని కలిపితే వచ్చే వాల్యూ అనేది 0 కంటే పెద్దది అవ్వాలి, 90 అవ్వచ్చు, 90 కన్నా చిన్నది అవ్వచ్చు. సో ఈ విధంగా అది అయితే ఇక్కడ ఏ అనేది బి కంటే పెద్దది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాడు. ఫైండ్ ద యాంగిల్స్ ఏ అండ్ బి అని అడగడం జరిగింది. ఇక్కడ ఏ అని బి అనేవి యాంగిల్స్ అండి. ట్యాన్ అనేది ఒక రేషియో. మరి ఏ విధంగా చేయొచ్చు అంటే సొల్యూషన్ ఏమి ఇచ్చాడంటే గివెన్ tan a ప్లస్ బి ఇచ్చాడండి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చాడు. tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చాడు. మరి tan a ప్లస్ బిను ఈ √3 అంట ఈక్వల్ అంట, ఈ రెండు సమానం అంట. మరి ఇప్పుడు ఇక్కడ tan a ప్లస్ బి ఇచ్చాడు, ఈ √3ని కూడా ట్యాన్లో చెప్పగలగాలి. మరి ఈ √3 అనేది tan ఎంతకు సమానము అనే విషయాన్ని మీకు తెలియాలి. ఇప్పుడు tan 60 అండి, √3 tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. కాబట్టి ఇక్కడ tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ √3ని ఏమని రాయొచ్చు అంటే tan 60 degrees అని రాయొచ్చు. tan 60 degrees అని రాయొచ్చు. బోత్ సైడ్ ఈ ట్యాన్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమైనా మిగిలింది a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయ్యింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. మనకి యాంగిల్ ఏ యాంగిల్ బి వాల్యూ తెలియాలి కదా, అందుకే దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈ 60 అనేది a ప్లస్ బి వాల్యూ. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు అంటే tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇచ్చాడండి. 1/√3. మరి 1/√3 అంటే ట్యాన్లో యాంగిల్ ఎంతకు సమానం అంటే tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 30కి సమానం అండి. tan 30 degreesకి సమానం. బోత్ సైడ్ ట్యాన్స్ అనేవి క్యాన్సిల్ అయితే ఇక్కడ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవ్వచ్చు. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1, 2ని మనం యాడ్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేస్తే దట్ ఎంప్లాయిస్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, తర్వాత a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కదా, ప్లస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ బి మైనస్ బి ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏ, ఇక్కడ ప్లస్ ఏ అంటే ఏమైందండి, ప్లస్ ఏ ఏను 1 అనుకోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, మొత్తం 1 ప్లస్ 1 2. సో 2a, ఇక్కడ 2a ప్లస్ ఇక్కడ 60 ప్లస్ కాదండి ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చిందండి. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2 పంపించేయండి. సో ఇటు 2 పంపిస్తే ఇక్కడ ఏ మిగిలిపోతుంది, a ఈజ్ ఈక్వల్ టు 90/2 ఈజ్ ఈక్వల్ టు 45 degrees అండి. ఏ విలువ ఎంత అండి, 45 degrees. ఇప్పుడు ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ ఎందులో కొందల సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనం ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2 మీకు నచ్చిన దాంట్లో చేసుకోండి. నేను 1లో చేస్తాను. సబ్స్టిట్యూట్ లేదా సబ్స్టిట్యూట్ the value of a is equal to 45 degrees in ఈక్వేషన్ నెంబర్ ఎంత అండి, 1 అండి. 1
సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అని చెప్తుందండి. దాని ప్లేస్లో ఏ విలువ 45 డిగ్రీస్ వేస్తే ప్లస్ బీకే ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండి. సో మనకు బి యాంగిల్ బి కావాలి కాబట్టి అటువైపు పంపించేయండి. సో బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్. సో ఫైనల్లీ దేర్ ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ అండి. 15 డిగ్రీస్. చూడండి, ఏ అనేది ఎంత వచ్చిందండి 45 డిగ్రీస్, బి అనేది ఎంత వచ్చిందండి 15 డిగ్రీస్. చూడండి ఈ రూల్ని సాటిస్ఫై చేసిందా? ఇక్కడ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయిందా? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయిందా లేదా? తర్వాత ఏమన్నాడు, ఈ రూల్ని కూడా సాటిస్ఫై చేయాలండి. ఏని బిని కలిపితే ఎంత రావాలంట? 0 కంటే పెద్ద రావాలంట. 90 అవ్వచ్చు, 90 కన్నా చిన్నది రావచ్చు. ఇక్కడ ఏని ప్లస్ బిని కలిపి ఎంత వచ్చింది చూడండి. ఏని ప్లస్ బిని కలిపి ఎంత 45 డిగ్రీస్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 40 50 60 వచ్చింది చూడండి. ఈ 60 అనేది 0 కన్నా పెద్దది, 90 కన్నా చిన్నది. సో ఈ రూల్ని సాటిస్ఫై చేసింది, ఈ రూల్ని సాటిస్ఫై చేసింది. ఏ యాంగిల్ ఏ వచ్చింది, యాంగిల్ బి కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు చేస్తే ట్రిగనోమెట్రీ అంత కష్టమేం కాదండి. దీని ప్రిన్సిపల్స్, దీని రిలేషన్స్, కొన్ని సూత్రాలు ఉంటాయి. అవి మీరు అది ఫింగర్స్లో మీరు బైహార్ట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ఈ విధంగా చేస్తే మీ పాకెట్లో 4 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ టాపిక్ సంబంధించిన ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి. ఇది ఇంకా ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, వాళ్ళు కూడా మెయిన్ ఎగ్జామ్లో బెస్ట్ మార్క్స్ గెయిన్ చేస్తారు. అంతకన్నా ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.